దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనతో మాట్లాడినట్లుగా జాగ్రత్తగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 10:7. ఆమేన్. ఇది వర్తమాన విశ్వాసులకు అందరికీ తెలిసినది. ఇది వర్తమాన విశ్వాసులకి 2 వాక్యాలు బాగా తెలుసు. ఒకటి ప్రకటన 10:7, ఇంకొకటి ఏంటండి మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రతి వర్తమాన విశ్వాసికి తెలుసు ఈ 2 వచనాలు. వింటున్నారా? ఈ వచనాలు మనకి తెలుసు, కానీ ఇది తెలియని వాళ్ళకి ఈ 2 వచనాలని ప్రకటన 10:7, మలాకి 4-5-6 4వ అధ్యాయం 5-6 వచనాలు చూసినప్పుడు ఇది ఒక రకంగా మర్మయుక్తంగా, కొంతమందికి అర్థం కాని విధంగా ఉంటుంది. ఆమేన్. మరి చదవబడిన లేఖన భాగంలో నుండి ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యంలో నుండి మనం ఒక 3-4 ప్రశ్నలకి మనకు సమాధానం రావాలి. వింటున్నారా? మొదటి ప్రశ్న, ఈ 7వ దూత ఎవరు? తెలుసు మీకు, కానీ క్లుప్తంగా 7వ దూత ఎవరు అంతే కదా. ఇక్కడ ఏముంది? ప్రకటన 10:7లో చదివినప్పుడు 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మొదటిది ఇక్కడే ఉన్నాయా మనసులు? హల్లెలూయా. 7వ దూత ఎవరు? మొట్టమొదటిది వింటున్నారా? రెండవది, అతడు బూర ఊదబోచుండగా ఏంటి? ఆయన ఊదింది ఏంటి? వింటున్నారా? బూర ఊదటం అంటే ఏంటి? వింటున్నారా? ఆమేన్. మూడవది, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం. వింటున్నారా? సువార్త ప్రకారం. ఇక్కడ ఏంటిది? దేవుని మర్మం. ఏంటి దేవుని మర్మం అంటే ఏంటి? నాలుగవది, సమాప్తమగును. సమాప్తమైన తర్వాత ఏం జరిగింది? 7వ దూత ఎవరు? వింటున్నారా? అతడు బూర ఊదినప్పుడు ఏమొచ్చింది? ఏం శబ్దం వచ్చింది? వింటున్నారా? అలాగే దేవుని మర్మం అంటే ఏంటి? ఆ మర్మము సమాప్తమైనప్పుడు ఏమి జరుగుతుందనేది ఈ 4 ప్రశ్నలకి సమాధానం దొరుకునని నేను నమ్ముచున్నాను. మరి ఇది చదవకంటే ముందు గడిచిన వారంలో మీకు ఒక మాట మీకు చెప్పాను. 6వ వచనం ఒక్కసారి మనం చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినండి. ఈ 7వ వచనం అనేది చెప్పాలంటే 7వ వచనం అనేది 7వ వచనంగా లేదు. 6వ వచనం యొక్క కొనసాగింపే 7వ వచనం ఉంది. కావాలంటే మీరే చదవండి. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకుతున్నలో. ఆలస్యం ఉండదు కానీ ఫుల్ స్టాప్ ఉందా? సిస్టర్స్ చెప్పాలి, చదువు వచ్చిన వారు చెప్పాలి. ఉందా? ఇంగ్లీష్లో ఏముంది పిల్లలు? ఇంగ్లీష్లో ఏముందమ్మా? 6th verse ఎండింగ్లో ఏముంది? 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 కోలన్ అంటే ముగింపు కాదు కదా. ఇంగ్లీష్ ఫ్రేజ్ వర్సెస్ ఏముంది? ఏముంది? అంతేనా? అంటే ఫుల్ స్టాప్ కాదు కదా. కోలన్ అంటే ఏంటి? కొనసాగింపు, ఫినిష్ కాల. వింటున్నారా? అంటే ఏం ఫినిష్ కాల? 6ది ఫినిష్ కాల. 6 ఎక్కడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైంది 7కు కూడా ఉంది. 6లో ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే మరలా చదవద్దు, మీరు చదవద్దు, నేను చెప్తాను. ఇక్కడ ఏమనుంది? పరలోకములను అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్నవాడు
తోడు ఒట్టు పెట్టుకొని ఎవరు మాట్లాడుతున్నారు? బలిష్ఠుడైన దూత మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వింటున్నారండి? భూమిని ఎవరు సృష్టిస్తారు? అందులో వాడు ఎవరు సృష్టిస్తారు? ఏ దూత సృష్టించలేదు. మిక్కాయలు సృష్టించలేదు, గాబ్రియలు సృష్టించలేదు, అలాగే వర్మ్వుడ్ ఆ యొక్క దూత కూడా సృష్టించలేదు. ఇంకా ఎవరు కూడా సృష్టించలేరు. సర్వశక్తి అని దేవుడు మాత్రమే సృష్టించగలడు. సముద్రంలో అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుతున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒట్టు పెట్టుకోవడం అంటే ఏంటి? ఒట్టు అనేది మనం పెట్టుకోవద్దు. నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మా పిల్లల మీద ఒట్టు, మా ఆయన మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు లోకంలో లేస్తారు. మనం వేయకూడదు. ఎందుకంటే మన మాటలకి పెద్ద విలువ లేదు. కానీ ఆయన ఏమన్నాడు? ఇక్కడ ఒట్టు పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు దానిని ఒట్టు పెట్టినా దాన్ని కొనసాగించగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మనుషులుగా మనం చేయలేం, కానీ ఆయన చేయగలడు. హల్లెలూయా. ఆయన చేయగలడు కాబట్టి ఏమంటున్నా తెలుసా? ఆయన ఒట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏదైనా మాట చెప్పినప్పుడు నిజం నిజం అంటే నమ్మలేని స్థితిలో ఉన్నవారికి నమ్మకం కలిగించడానికి మనం ఒట్టు పెట్టుకుంటాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నమ్మలేనిది ఎవరు ఇక్కడ? మనం. అంటే ఆయన కార్యాల్లో మార్పు లేదు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చూశారండి? ఎర్ర సముద్రం దాటక మునుపు 10. మోషే అంటాడు, యూ హ్యావ్ సీన్ ద లార్డ్స్ గ్రేస్ మిరకల్ 10 times yet you have not believed. అంటే మీరు 10 అద్భుతాలు చూసినప్పటికీ కూడా మీరు నమ్మలేకుండా ఉన్నారు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఏంటది అంటే ఒట్టు పెట్టుకున్న అర్థం ఏంటి? నిబంధన. నిబంధన నిబంధన చేస్తున్నాడు. ఏమని? ఇక ఆలస్యము ఉండదు కానీ. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రకటన 10:7లో ఏదైతే చెప్పుచున్నారో ఆ నిబంధనను ఇక్కడికి కూడా కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆ ఒట్టు పెట్టుకుంటామని ఏంటిది? 7వ దానికి కూడా ఆయన కొనసాగిస్తున్నాడు. అందుకని ఎలా ఉంది? కోలాన్ ఉంది ఇక్కడ అందుకని కానీ. విన్నారా? కానీ అంటే ఏదో వస్తుంది. ఏమొచ్చింది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా. ఆగండి. మొట్టమొదటిది వింటున్నారా? ఏ దినాల్లో? 7వ దూత పలుకు దినములలో. ఆయన ఏం తీసుకొస్తున్నాడు? 7వ దూత పలుకు దినములలో, మోషే దినములలో, యెహోషువ దినములలో, యేసుక్రీస్తు వారు జీవించిన దినములలో, పౌలు గారి కాలములలో. అంటే అర్థం ఏంటి? ప్రతి కాలంలో ఏమిచ్చారు? ఒక వర్తమానం ఇచ్చారు. నోవాహు ఎందుకు బ్రతికాడండి? నోవాహు ఎందుకు బోధించాడు? ఒక వర్తమానం ఇవ్వడానికి ఇచ్చాడు. యేస్కేలు ఎందుకు దేవుడు పంపించాడు? ఒక వర్తమానం ఇవ్వడానికి పంపించాడు. దానియేలు ఎందుకు వచ్చాడు? ఒక వర్తమానం ఇవ్వడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక వర్తమానం. అంటే ఇక్కడ 7వ దూత దినములలో అంటే పలుకు దూత దినములలో అంటే ఏంటిది? ఆ పలికినప్పుడు జరిగిన దినములలో ఒక వర్తమానం ఉన్నదని అర్థం. హల్లెలూయా. అంటే ఆ దినములలో ఒక వర్తమానము. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం అర్థమయ్యే భాషలో 7వ దూత ఇది పరిచర్య జరిగించిన దినములలో, ఆ కాలంలో అని అర్థం. అర్థమైందా? ఆమేన్. మరి 7వ దూత ఎవరు? ఆమేన్. ఎవరు ఒకసారి చూద్దాం. మొదటి ముద్ర అనే వర్తమానములు ఏమని చెప్తున్నారంటే ప్రవక్త గారు చూడండి. ఆయన 7వ దూత పలుకు దినములలో అతడు బూరబోతుబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము 7 ముద్రలను సమస్త మర్మములను సమాప్తమగును చెప్పెను. ఎవరు 7వ దూత? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆమేన్. ఈయన దినములలో 7వ దూత ఎందుకు వచ్చారు తెలుసా?
ఆయన వచ్చినప్పుడు చాలా అద్భుతాలు, చాలా స్వస్థతలు, చాలా వివేచించడం కొన్ని లక్షల మందికి ఉన్నాయి. కానీ 7వ దూత పంపబడినది ఒకటే ఒక కారణంతో. ఏది? చివరిగా ఏదైతే ముద్రలు విప్పబడాలో వాటి కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన భూమిపైన అనేక కొండ మీద ప్రసంగం చేశారు, అనేక మందికి అద్భుతాలు చూశారు. కానీ అసలైంది దేనికోసం వచ్చాడు? మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితేనే మీకు నిత్య జీవము ఉంటుంది. ఒకవేళ నా శరీరాన్ని తినకుండా నా రక్తాన్ని కనుక త్రాగకపోతే మీకు నిత్య జీవం ఉండదు. ఆ మాట చెప్పినప్పుడు చాలామంది అభ్యంతరపడ్డారు. అప్పటికే లక్షల మంది, వేల మంది ఉన్న వాళ్ళ కొద్దిమంది అయిపోయారు. ఆ సమయం వచ్చేసరికి చాలామంది తగ్గిపోయారు. వింటున్నారా? చివరికి 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో 11 మంది చివరికి ఉండడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకలా ఆయన చెప్పాల్సి వచ్చింది? తన శరీరము నలగ కట్టబడుతుందని ఆయన ముందే ఎరిగారు. వింటున్నారా? దాని గురించి చెప్పాలి. అన్నిటిని అంగీకరించారు. ఆయన శిలువ మరణం గురించి, ఆయన రక్తము గురించి మాట్లాడితే అది వాళ్ళకి ఎగతాళి అయిపోయింది. ఆయన పరిచర్య అంతా కూడా దేని కొరకు? శిలువ కొరక కాదా? యేసు ప్రభువారి యొక్క జీవితం అంతా పరిచర్య కొరకు. ఆయన పరిచర్య అంతా కూడా దేనికోసం? శిలువ కోసమే. హల్లెలూయా. అలాగే ప్రవక్త గారి యొక్క జీవితం అంతా ఆయన పరిచర్య కోసం ఆయన దేవుడు ఆయనని వాడుకున్నాడు. ఆయన పరిచర్యలో ఎక్కువ భాగం ఏముంది? స్వస్థతలు, అనేక మంది మరి వివేచించడం మనం చూస్తాం. కానీ చివరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడండి? 7 ముద్రల ప్రత్యక్షత. దాని కొరకే దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సరే, మిగతా చాలా జరిగాయి, స్వస్థతలు జరిగాయి, మంచిది. కొన్ని మర్మాలు ఉన్నాయి. కానీ అసలైన ఉద్దేశం ఏంటి? 7 ముద్రల మర్మం. కాబట్టి ఈ 7వ దూత మనం చూసినప్పుడు ఇక్కడ మర్మము యావత్తు విప్పబడింది. ఆ దూత యొక్క పరిచర్య అది చాలా సామాన్యముగా ఉందిన జనులు దానిని దాడిపోవచ్చున్నారు. అయినను పరిపూర్ణముగా నిరూపింపబడును, అది పరిపూర్ణముగా తెలియపరచబడును. దానిని చూడవలసిన ప్రతివారు దాన్ని చూడవచ్చు. వింటున్నారా? 7వ దూత పరిచర్య భూమిపైన జరిగించబడింది. సామాన్యంగా ఉంది. మీరు అనొచ్చు, బ్రదర్ ఎందుకంత సామాన్యంగా ఉన్నారు తెలుసా? ఒకవేళ ప్రవక్త గారు కనుక మంచి కుటుంబంలో, మంచి గ్రామర్ కలిగి, మంచి అభ్యసించి కనుక ఉంటే చాలామంది అంగీకరించేవారు. ఏది బాప్టిస్ట్ సంఘంలోనో లేకపోతే చాలామంది కానీ ఆయన యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్, ఆయన భాష, ఆయన విధానమే ఆ సత్యాన్ని తెలుసుకోకుండా వాళ్ళని మరుగు చేసింది. యేసుప్రభువారు ఎక్కడ పుట్టారండి? యేసుప్రభువారిని ఎందుకు అంగీకరించలేదు? మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటి? మెస్సయ్యనా? పశువుల పాక అంతఃపురాల్లో పుడతారు మా మెస్సయ్య. విన్నారా? ఇది మరియక. అసలు ఈమె ఎట్టకందో తెలుసా? అనరాని మాటలు అన్నారు. విన్నారా? పరిశుద్ధాత్మ ఇదేంటి? ఎప్పటి వరకు లోకంలో జరగల లేదులే. ఎవరికో పుట్టుంటారు, ఈయన దేవుడికి పుట్టారంట అని చెప్పేసి ఎన్ని మాటలు ఉండొచ్చండి? బహుశా మనం కూడా అలాగే అనుకునే వాళ్ళం మేము. వింటున్నారా? అంటే ఆయన పుట్టిన విధానం ఏమైంది? అభ్యంతరపరిచింది. అలాగే ప్రవక్త గారు చెప్తున్నారు, అది చాలా సామాన్యముగా ఉండవలన జనులు దాన్ని కనుగొనలేక దాటిపోవచ్చున్నారు. ఏంటది?
7వ దూత వర్తమానము పరిచయం అయినను అది పరిపూర్ణముగా నిరూపించబడినను. ఎంతమంది అంగీకరించినా ఎంతమంది తిరస్కరించినా నిరూపించబడుతుంది. హల్లెలూయా. అది పరిపూర్ణంగా తెలియపరచబడుతుంది. హల్లెలూయా. దానిని చూడదలిచిన ప్రతివారు దానిని చూడవచ్చును. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. ప్రవక్త గారు చెప్తున్నారు, యేసు ప్రభు వారు మాట్లాడిన మాటను ఏమని చెప్తున్నారు వింటున్నారా? ఏమని చెప్తున్నారు? యేసు ఆయన వచ్చినప్పుడు చెప్పాను. ఏమని చెప్పారంట? మీరు కనులుండి చూడలేకపోతున్నారు. యోషియా చెప్పింది కూడా ఇక్కడ చెప్తున్నారు, మీకు చెవులుండి మీరు వినరు. విన్నారా? పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. కనులుండి చూడలేకపోతున్నారు. ప్రజలు ఏమంటారండి? యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కూడా తోమా ఏమన్నాడు? నేను నిన్ను పట్టుకుంటేనే నేను నమ్ముతా. ఇప్పటికి కూడా చాలామంది ఏంటిది, దేవుడు నాకు కనుక ఒక గొప్ప సూచన, గొప్ప వరం ఇస్తే, ఒక సూచన ఇస్తే నేను నమ్ముతా. ఆయన నీకు నాకు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకసారి చెప్తారు, ఎవరు అడుగుతారంట సూచనలు? ఎవరు? ఆ మాట చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు అడుగుతారండి? మంచోళ్ళు అడగరు, చెడ్డ తరం వారు అడుగుతారు. అర్థమైందా? మంచి వాళ్ళు అడగరు. కాబట్టి మంచి వాళ్ళు ఏంటిది? చూడకయే విశ్వసిస్తారు. హల్లెలూయా. రుజువులు వాళ్ళకి అవసరం లేదు, దేవుడు వాళ్ళకి తర్వాత రుజువు పలికిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. కాబట్టి సోదరి సోదరుడా, 7వ దూత పలుకు దినములలో, ఇది ఒక మాట చెప్పాలంటే ఇది ఎక్కడుంది? ఇది ఏ అధ్యాయం నేర్చుకుంటున్నాం? 10వ అధ్యాయం. మరి దీన్ని ఎందుకు చాలామంది లోకంలో అర్థం చేసుకోలేకపోతున్నారంటే, 7వ సంఘకాలం అనేది ఎక్కడుందండి? ఈయన ఏ కాలపు దూత? 7వ సంఘకాలం. 7వ సంఘకాలం అంటే ఎక్కడుంది? ప్రకటన 3వ అధ్యాయంలో ఉన్నది. 14 నుంచి కదా ప్రారంభమైంది, 22తో అయిపోయింది. అయిపోయిన తర్వాత 7వ దూత ఎక్కడొచ్చాడండి? 10వ అధ్యాయంలో 7వ వచనంలో ఎట్లా వస్తాడు అని చాలామందికి ఉంటాయి. 7 సంఘకాలాలు ప్రకటన 2, 3 కదా. మరి ఇక్కడ 8వ అధ్యాయము 9వ అధ్యాయమేమో ఏం మాట్లాడుతున్నది? బూరల గురించి మాట్లాడుతున్నారు. అలాగే 11 కూడా బూరల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రకటన 10లో ఈయన కాదు అని చాలామంది అనుకుంటారు. ప్రకటన గ్రంథం ఎప్పుడైనా కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు దీనిని ఒక క్రోనలాజికల్ ఆర్డర్, ఇది టైం ప్రకారం కనుక మీరు చూస్తే మీరు ఎప్పటికీ కూడా మీరు అర్థం కాదు. ప్రకటన గ్రంథం అంతా కూడా మర్మముతో, ఆమేన్, ప్రత్యక్షతతో మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. వింటున్నారండి? కొంతమంది చాలా తెలివిగా కలిగిన వాళ్ళు ఏంటంటే తెలుసా, వర్తమానాన్ని నమ్ముతారు, ఈయన 7వ దూతని నమ్మరు. అలాంటి వాళ్ళని చూశారు మీరు? నేను చూసా. వర్తమానం నమ్ముతారు, ఈయన కాదు 17, ఇదిగో మాకు బోధిస్తున్నారు కదా ఆయన, మా గురించే అని చెప్పారు. వీళ్ళు ఎట్లాంటి తెలివి గల వాళ్ళంటే, దయ్యం వెళ్ళని ఎలా మభ్యపరిచిందంటే వర్తమానం నమ్ముతారండి. ఏం చెప్తారు ఆయన? ప్రవక్త గారు ఏం చెప్తారు? ఆయన డైరెక్ట్గా కొన్ని చెప్పలేక 7వ దూత వచ్చినప్పుడు ఈలాగు చేయను అనగానే, చూసావా ఆయన ఎవరి గురించో చెప్పింది? నా గురించే చెప్పాడని కొంతమంది అనుకుంటారు. నేనే, నా గురించే అని చెప్పాడు. ఆయన వర్తమానం తీసుకుని, ఆయన మాటలు తీసుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు? తమకు అనుకూలమైన విధంగా అన్వయించుకుంటున్నారు. అది చాలా తప్పు. అర్థమైందండి? ప్రవక్త గారు తన యొక్క పరిచర్య అంతా కూడా ఆయన ఏం చెప్పారంటే, ఇది మీరు చూసే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం లవొదికీయ సంఘకాలమును చూసారా? ఆ లవొదికీయ సంఘకాలము దూత ఎవరో కాదు కానీ ప్రకటన 17 అదే దూత అయి ఉన్నాడు. హల్లెలూయా.
లవొదికీయ సంఘకాలంలో ప్రవక్త గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ప్రకటన 10:7లోని ఈ ప్రవక్తయగు వర్తమానికుడు మలాకి 4:5-6లోని వలె యుండును. విన్నారా? విన్నారని ఉన్నారా? అలాగే ఇంకొక అయ్యా అంతము సూచన ఇదేనా అనే వర్తమానంలో చెప్తున్నారు. ప్రకటన 10లోని అధ్యాయంలోని 7వ దూత ప్రకటన 3:14 యొక్క సంఘకాల వర్తమానికుడుగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మైండ్ ఎక్కడ పెడితే అర్థం కాదు. ఇవి లోతైనవి. ఇది వధువు పట్టుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోనండి. ఇప్పుడు దానిని చదివేదను చూడండి. ఆమేన్. ఇది 7వ దూతగా ఉన్నాడు. విన్నారా? లవొదికీయ సంఘకాలపు దూత వేరు కాదు. ప్రకటన 10:7లో దూత. ఎందుకంటారు తెలుసా? ఇది ఎందుకంటే బూరలు ఊదుతున్నారు కదా. ఇంతకుముందు 1వ బూర, 2 బూర, 3 బూర, 4వ బూర, 5వ బూర. కాబట్టి ప్రకటన 17లో కూడా ఒక బూర. అది కాదు, ఇక్కడ బూర వేరు. అర్థమైందా? ఆ తర్వాత వచ్చేది మీరు మీరు అన్నారు కదా 7వ బూర ఊదాలి కదా. అది ప్రకటన 11లో వస్తుంది. కావాలంటే మీరు తర్వాత చదువుకోవచ్చు. ఆమేన్. దాని గురించి ప్రకటన 10 అయిన తర్వాత మనం చూద్దాం. ఇప్పటి వరకు మనము 6 బూరల వరకే మనం చదివాము. కావాలంటే చూడండి, ప్రకటన 11-15లో ఉంటుంది. 7వ దూత బూర ఊదినప్పుడు ఇదిగో ఆ బూర వేరు, ఇక్కడ ప్రకటన 10లో ఉన్న 7లో ఉన్న దూత వేరు. వింటున్నారా? వింటున్నారని జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దీని గురించి మీరు గమనిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఈ 7 దూతలు కూడా వీళ్ళెవరైనారు? యూదులకు ఊదిన బూరలు ఊదిన దూతలు ఎలా ఉన్నారంటే వారు పరలోకపు దూతలుగా ఉన్నారు. కానీ ప్రకటన 10:7లో ఉన్న దూత ఎలాంటి దూత అంట? ఆయన భూ సంబంధమైన దూత. దీని ప్రవక్త గారు ఇక్కడ చెప్తున్నారు, అయ్యా అంతము యొక్క సూచన ఇదేనా అనేది. ప్రకటన 10:7లోని 7వ దూత 7వ సంఘకాల వర్తమానికుడైనాడు. చూసారా? ఇప్పుడు ఆ దూత లేక వర్తమానికుడు ఇక్కడ 7వ దూత బూరగా ఊదబోచున్నాడు. అతడు తన వర్తమానమును లవొదికీయ సంఘముకు తెలవబోచున్నాడు. అతని వర్తమానం యొక్క విధానము గమనించండి. ఇప్పుడు అది మొదటి దూతకో, 4వ దూతకో, 5వ దూతకో కాదు. ఇది 7వ దూతకు సంబంధించింది. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? సంఘకాలాల్లో దూతలు ఉన్నారు, బూరలు ఊదినప్పుడు కూడా దూతలు ఉన్నారు. వింటున్నారా? సంఘకాలాల్లో దూతలు ఉన్నారు. ఇది ఎఫెస్ నుండి లవొదికీయ వరకు, అపోస్తలుడైన పౌలు గారి నుండి ఈ కాల ప్రవక్త ఏలియా ప్రవక్త బ్రహ్నాం గారి ద్వారా. ఆమేన్. అలాగే ఈ బూరలు ఊదినప్పుడు ఇశ్రాయేల్ దూతలు ఎవరికి? బూరలు ఎవరికండి? ఇశ్రాయేల్ ప్రజలకి. ఈ బూరలు ఊదినప్పుడు ఆ బూర భూ సంబంధమైన దూతలు కాదు, వారు పరలోకమైన సంబంధంగా మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఈ ప్రకటన 10:7 ఏమని చెప్తున్నారు ఇక్కడ? 7వ దూత సంబంధించినది. ఏం చేయాలి? అతడు ఒక వర్తమానం ఇస్తున్నాడు. వింటున్నారా? ఎందుకు ప్రకటన 10:7 భూ సంబంధమైన దూత అంటే ఇతడు ఒక వర్తమానం. అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్త తెలిపిన. ఆమేన్. అంతేనా? ఉందా లేదా? సువార్త ఎక్కడ? ప్రకటనలో కావాలా? పరలోకంలో జరిగిందండి. సువార్త ఎక్కడ? భూమే. పరలోకంలో దూతలకి పశ్చాత్తాపడవు. హల్లెలూయా. ఇక్కడే పశ్చాత్తాపం ఎవరైనా పడాలంటే మన దినములు ముగింపక మునుపే మనం ఏం చేయాలి? మనము ప్రకటించబడిన సువార్త ద్వారా ఏం చేయబడాలి? మారు మనస్సు పొందాలి. అందుకనే ఆ మారు మనస్సులోకి రావడానికే దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా సువార్తను పంపించి ఆయన ఆమేన్ ఎలా ఉంది? మనకు మారు మనసు వచ్చే విధంగా దేవుడు సహాయం చేయుచున్నాడు. ఇతడు ఎలాంటి వర్తమానం ఇస్తున్నాడో తెలుసా? ఇది దేవుని గ్రంథములో ఉన్న మర్మాలన్నిటినీ ఆమేన్ ఈ వర్తమానం ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఆ మర్మములన్నిటినీ చుట్టి వేయుచున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ఏ మర్మాలు? ఏ మర్మాలైతే సంఘ శాఖలు విడిచిపెట్టాయో. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో ఏ బోధకుడైనా, ఏ సంఘమైనా
మీకు వాళ్ళకున్న పరిస్థితి ఏంటో తెలుసా? కొన్ని వాక్యాలు ముట్టుకోవాలంటే భయపడిపోతారు. తెలుసా మీకు? మీరు కూడా ఈ వర్తమానం తెలుసుకోక మునుపు ప్రకటన అంటే భయం వేసేది, ఆది కాండములో కొన్ని విషయాలంటే భయం వేసేది. హల్లెలూయా. మనం ఆది కాండము నుండి ప్రకటన వరకు భయపడము. ఎందుకు భయపడతారు? అమ్మో మనకెందుకు వచ్చిందిలే, అంతేనా? ఏదైనా తెలియనప్పుడు అదే కదా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? పూర్తిగా బయలుపరిచాడు. అందుకని కొంతమందికి ఏదైనా మాట్లాడతారు కానీ ప్రకటన గురించి మాత్రం వద్దు. ప్రకటన అంటే ఏంటండి? భవిష్యత్తు. నీ భవిష్యత్తును తెలుసుకోవా? సంఘ భవిష్యత్తు తెలుసుకోవాల్సిన అవసరత లేదా? హల్లెలూయా. అంటే ఇది చరిత్ర పుస్తకం మాత్రమేనా? ఆమేన్. చరిత్ర గురించి ఉంది కదా. మత్తయి సువార్త 24 గురించి కూడా మాట్లాడాలంటే భయపడిపోతారు. రాబో కాలం గురించి ఉన్నది. ఆమేన్. కానీ అంత్యకాల వర్తమానములో దేవుడే అభిషేకించాడు కాబట్టి, దేవుడే ఒక వర్తమానాన్ని పంపించాడు కాబట్టి, హల్లెలూయా, ఏ వాక్యాన్ని అయితే వదిలేసాయో ఆ వదిలేసిన వాటి అన్నిటినీ ప్రవక్త ఏం చేస్తున్నాడు? చుట్టుతా ఉన్నాడు. ప్రతి సంఘ కాలంలో కూడా కొన్ని విషయాలు చెప్పబడాలా, ఎందుకంటే పరిపూర్ణంగా లేదు కాబట్టి. అది 2వ సంఘకాలమైనా కానీ, 3 అయినా కానీ, 4 అయినా కానీ, 5 అయినా కానీ, 6వ సంఘకాలమైనా కానీ, 7వ సంఘకాలం వచ్చేసరికి మీరు అనొచ్చు, ఎందుకు ఈ కాలంలో మర్మాలు బయటపరచాలి? ఇక్కడ భూమి మీద సమయం అయిపోతుంది. ఇంకా అర్థమైందా? మనల్ని సగం మర్మాలు చెప్పి, సగం సువార్త చెప్పి, సగం వాక్యాన్ని బయలుపరిచి దేవుడు తీసుకెళ్లే దేవుడు కానే కాడు. మనం సగం మనుషులు. మనం అర్థమైందా? సగం నమ్ముతాం, వింటున్నారా? సగం క్రియలు చేస్తాం. ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన క్రియలు సంపూర్ణమై ఉన్నాయి, ఆయన వాక్యము సంపూర్ణమై ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ వర్తమానికుడి ద్వారా ఏం పలుకుతున్నారండి? ఇక్కడ ఇది మర్మాలన్నింటినీ చుట్టేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే మరి ఇక్కడ ప్రకటన 17లో ఉంది కదా, ఏమని? ఇది ముగించే కాలం. ఇది సోదరుడు బ్రెనామ్ గారి యొక్క ఆయన చెప్పింది కాదు. ఇది దేవుడు ఏదైతే ఆయన ద్వారా పలికారో దాన్నే ఆయన పలికారు. ఆయన ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి గురించి కాదు, వర్తమానం మనం తీసుకుందాం. హల్లెలూయా. అతడు మనలాగా సాధారణంగా ఉన్న వ్యక్తి. హల్లెలూయా. ఆమేన్. కానీ అభిషేకాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మన మనిషిని చూసే చాలా వరకు మనకి అంగీకారంగా లేకపోయినప్పటికీ, మనకు ఆకర్షణీయంగా లేకపోతే మనుషులు నమ్మరు. అర్థమైందా? కానీ దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలో దాగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ 7వ వర్తమానికుడు వాటన్నిటినీ సమకూర్చి ఆ పూర్తి రహస్యములను, మర్మములను ముగించుచున్నాడు. అలా బైబిల్ చెప్పుచున్నది. ఏం చేస్తున్నాడంట ఆయన? రాయబడిన గ్రంథము యొక్క మర్మములను ముగించుచున్నాడు. ఆయన ఏమి కొత్త విషయాలు చెప్పలా, రాయబడిన వాటినే ఏం చేశారు? ఇక్కడ అర్థము దేవుడు తెలియచేశాడు. దానియేలు ఏ విషయాలైతే రాయలేదో, వింటున్నారా? యోహాను చాలా బయలుపరచబడినప్పటికీ కూడా ఏ విషయాలైతే యోహానుకి బయలుపరచకుండా ఆపేయో ఈ యొక్క చివరి కాలంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలండి? దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము ఆమేన్ సమాప్తమైంది. దానియేలు కాలంలో పూర్తిగా సువార్త తెలియబడలా, కొన్ని మర్మంగా ఉంచారు. ముద్ర వేయుము. యోహాను కూడా చాలా వరకు ప్రకటన గ్రంథంలో రాశారు, కానీ ఏడుగురు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ముద్ర వేయుము. అది ఏ కాలంలో? ఎప్పుడైతే 7 ముద్రలు బయలుపరచబడ్డాయో అప్పుడు ముద్రల యొక్క ఉరుముల యొక్క మర్మము బయలుపరచబడింది. హల్లెలూయా. నమ్ముచున్నారా? ప్రైజ్ ది లార్డ్. 7వ దూత పలుకు దినములలో. నమ్ముచున్నారండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఏమని చెప్తున్నారు? 7వ దూత పలుకుడుకు ప్రారంభించినప్పుడు వర్తమానములు రాయబడుచున్నవి, వాటిని మనము టేపుల ద్వారా పుస్తకం రూపమున కలిగి ఉన్నాము. నమ్ముచున్నారా? హల్లెలూయా.
వర్తమానము ధ్వనించుట ప్రారంభించినప్పుడు దేవుని యొక్క మర్మము సమాప్తమగును. హల్లెలూయా. ఈయన ధ్వనిస్తున్నాడంటే, పలుకుతున్నాడంటే ఏం పలుకుతున్నాడు? వర్తమానం పలుకుచున్నాడు. హల్లెలూయా. దేవుని మర్మాల పలుకుచున్నాడు, ప్రత్యక్షపరచబడిన మర్మాలను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ విషయంలో చాలా ముఖ్యమైనవి. ఏలయనగా ప్రతి ఒక్కటి జతపరచబడవలసినది. హల్లెలూయా. ఎవరి ద్వారా? ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడు బయలుపరచబడ్డాయి ఇవి? 7వ దూత పలుకు దినంలో అంటే ఎప్పుడు? ఆయన పరిచర్య ప్రారంభంలో కొన్ని విషయాలు, కొన్ని దైవత్వం గురించి కానీ, వింటున్నారా, బాప్తిస్వం గురించి కానీ కొన్ని విషయాలు. కానీ అస్సలైంది ఎప్పుడైతే చిన్న పుస్తకం వచ్చిందో. హల్లెలూయా. ఆమేన్. ఇది ఎక్కడ చెప్తున్నారు? ఎప్పుడు చెప్పారు ఈ మాట? 7 సంఘ కాలములకు మరియు 7 ముద్రలకు ఎడమ అని వర్తమానంలో చెప్పారు. ఇది మర్మముగా రాయబడి ఉన్నవి. ఏలయనగా ఏ మానవుడు ఎక్కడ దానిని ఎరుగడు, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు మాత్రమే దాన్ని ఎరుగును. అర్థమైందా? ఈ మర్మాలనేది ఏ మనుషుడు ఎరగడు. ఎవరికి ఎరుగు? గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్లకు మాత్రమే ఎరుగును. హల్లెలూయా. కాబట్టి ఆయనే దాచాడు, ఆయనే బయలుపరచవలసింది. హల్లెలూయా. అందుకనే ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చున్నావు. కొంతమందికి నాకు ఏం అర్థం కావట్లే. అర్థం కాకపోయినా ఏం చేయాలి? మనము నమ్ము, సరైన సమయంలో నీకు బయలుపాటిస్తాడు. శిష్యులు కూడా అంతే కదా, వాళ్ళకేం అర్థం కాల. వింటున్నారా? వాళ్ళకి అంత అర్థం కాల. అందుకని అన్నిసార్లు అబద్ధం ఆడారు, అన్నిసార్లు వాళ్ళు భయపడ్డారు, చాలా జరిగాయి. కానీ వాళ్ళు నమ్మారు. కేవలం నమ్మకాన్ని బట్టి దేవుడు గౌరవించాడు. హల్లెలూయా. వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా కొనసాగారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ 7వ దూత పలుకు దినం, ఈ 7వ దూత గురించి ఏమని నేర్చుకున్నాం? ఇతడు ఏమైనాడు? ఇతడు ప్రవక్త అయినాడు. ప్రవక్త కదా? ప్రవక్త కదా? ప్రకటన 17 తెలుపుతుంది కదా. ఏమన్నది? 7వ దూత పలుకు దినంలో అతడు బుర్ర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త మర్మం ప్రకారం ప్రవక్తలకు ఏదైతే తెలియజేశాడో ఈయన అదే కలిగి ఉన్నాడు. మరి ఈయన కూడా ప్రవక్త కాదా? 7వ దూత ఇక్కడ ప్రవక్త అయి ఉండాలా? మీరు చెప్పటం కాదు, నేను చెప్పటం కాదు, వాక్యం ఎక్కడ చెప్పుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పు? మొదటిగా ఈ వర్తమానికుడు ప్రవక్త అయి ఉండెను. అతడు ప్రవక్త యొక్క పనిని కలిగి ఉండెను. హల్లెలూయా. అతడు ప్రవచనాత్మకమైన పరిచయం కలిగి ఉండెను. నమ్ముచున్నారా? అది పూర్తిగా వాక్యము పైనే ఆధారపడి ఉండెను. హల్లెలూయా. ఎందుకనగా ప్రవచనములు కానీ దర్శనములు కానీ ఎల్లప్పుడూ వాక్యపూర్వమైనగానే ఉండను, మరియు అవి ఎల్లప్పుడూ నెరవేరును. హల్లెలూయా. అతడు ప్రవక్తగా బయలుపరచబడును. ఎందుకనగా చివరి దినంలో ఏర్పరచబడిన వారిని ఆయన తిరిగి తీసుకొచ్చును. ఆమేన్. రుజువు చేయబడిన ప్రవక్త యొక్క మాటను వారు విందురు. పౌలుకి ఇవ్వబడినట్లుగానే వారికి ఆ సత్యము ఖచ్చితంగా ఇవ్వబడి. ఎవరికి? ఈ కాలంలో ఉన్న వధువుకి. హల్లెలూయా. ఆయనతో కూడా దినమున ఏర్పరచబడు ప్రభువును నిజముగా బయలుపరచబడుదురు. వారు ఆయన శరీరముగా ఉందురు, మరియు ఆయన శరీరము స్వరముగా ఉందురు. హల్లెలూయా. మరియు ఆయన క్రియలను జరిగించుదురు. వధువు ఏం చేస్తుంది? ఆయన స్వరాన్ని వింటుందా? ఆమేన్. ఆయన వారు శరీరముగా ఉంటారు. ఎవరు? వధువు. హల్లెలూయా. వధువు ఎలా ఉంటుంది? ఆయన క్రియలు జరుగుతున్నది. దేవుడు నీకు ఇచ్చిన, నాకు ఇచ్చిన పరిచయం ఏంటో తెలుసా? ఈ కాలంలో చివరి సమయాలు ఏం జరుగుతుంది తెలుసా? క్రీస్తే శరీరధారే వధువుతో. ఆమేన్. వధువులో జీవించుట, అదే మనం చేసే పరిచర్య. ఏంటిది? శరీరధారి అయి క్రీస్తు వధువు ద్వారా. ఆమేన్. మొదట్లో వచ్చింది ఆయన, అలా వచ్చాడు. ఇప్పుడు ఏంటిది? ఆ వాగ్దానం వధువుకి ఇవ్వబడింది. ఆయన కడిగాడు, ఆత్మతో నింపాడు, చివరికి చిన్న పుస్తకం కూడా ఇచ్చాడు. కాబట్టి అన్ని ఇంకా ఆయనే చేయాలా? మనం చేసేది ఏమి లేదు. ఇంకా వింటున్నారా?
రక్తముతో కడగబడి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుని ఆత్మతో నింపబడిన నీవు చివరి కాలంలో ఏమి ఇచ్చారు? ఇక్కడ చిన్న పుస్తకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చిన్న పుస్తకం కలిగి ఉన్నావు, నువ్వు హక్కు పత్రాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నీ భర్త ఏదైతే నువ్వు చేశాడో అది నువ్వు చేయగలవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు ఆ ధైర్యం లేదు, ఆ అవకాశం లేదు, అటువంటి యొక్క క్రియలు జరిగించడానికి లేదు. కానీ ఇప్పుడు మనం వాక్యాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయనను మనము తప్పనిసరిగా ఆమేన్ పట్టుకునే వారముగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశారండి? వచ్చి బూర ఊదాడు. అదేనా? రెండవది మనం చూద్దాం. ఆమేన్. 7వ దూత పలుకు దినంలో విన్నారు కదా. హల్లెలూయా. ఇప్పుడు మిగతా పాటలోకి వెళ్దాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా. బూర ఊదాడంటే ఇందాక నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? ఆమేన్. బూర ఊతున్నారని అర్థం ఏంటి? చెల్లా చెదురైన వారిని భౌతికంగా చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ బూర ఊదారంటే, ఏదైనా ఒక బూర ఊదారనుకోండి పెద్దగా, మార్కెట్లో ఏం చేస్తారంతా సడన్గా చూస్తారా? ఇట్స్ క్యాచింగ్ ది అటెన్షన్. జనులు ఏం చేయాలి? సమకూర్చాలి. ఆ సమకూర్చడానికి దేవుడు 7వ దూతను పంపించాడు. హల్లెలూయా. దేని చేత? దేని చేత? వాక్యము చేత. హల్లెలూయా. ఆమేన్. వాక్యం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం ప్రకటించాడు ఆయన? 7వ దూత పలుకు దినంలో. మిగతా బోర్ల గురించి నేర్చుకున్నాం కదా. ఆ బోర్లు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందండి? యుద్ధాలు వచ్చాయి. ఆత్మీయమైన యుద్ధాలు వచ్చాయి, భౌతికమైన యుద్ధాలు వచ్చాయి, కొన్ని ప్రకృతి సంబంధమైన ఆ యొక్క సంఘటనలు చూసే వరదలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, అవన్నీ జరిగాయి. కాబట్టి ఈ యొక్క దూత పరిచర్య కూడా ఆయన స్వరం ఎప్పుడైతే అక్కడ బూర ఊదబోచున్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఒక గొప్ప కార్యాలను దేవుడు వాక్యము చేత ఇక్కడ కదిలిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఏది ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడో ఆ ఇవ్వబడిన ఒట్టు పెట్టుకుని ఈయన పరిచర్యకు కూడా దేవుడు రుజువుపరుస్తున్నాడు. అందుకనే కానీ అనుంది. కాబట్టి 6, 7 చెప్పాలంటే అది ఒక్కటిగా మనం చూడాలి. హల్లెలూయా. అందుకనే ఏంటిది? ఈ జరిగించబడే 10వ అధ్యాయం 7వ దూత పరిచర్య అనేది ఆయనది కాదు. ఒట్టు పెట్టబడిన ఆ యొక్క బలిష్ఠుడైన దూత ప్రభువైన యేసు క్రీస్తు 7వ దూతకి ఇచ్చినది నిబంధన. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. మనందరికీ కూడా బూర ఊదబడింది, వర్తమానం ఇవ్వబడింది. హల్లెలూయా. ఎందుకు అలా అందును బట్టి మనం సమకూర్చబడుచున్నాము. హల్లెలూయా. ఇంకను కొంతమంది సమకూర్చబడుచునే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మర్మము ఏంటంటే తర్వాతది దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిసిన సువార్త మర్మము. దేవుని మర్మం వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల ఉంటుంది. ఎక్కడ? ప్రకటన 17 ఉందా? ఉందా? ఇంకొక చోట కూడా ఉంటుంది. ఈ 2 చోట్ల దేవుని మర్మం విన్నారా? 2 చోట్ల. ఇంకో 3వ చోట కూడా ఉంటుంది, దాని గురించి కాదు. కానీ స్పష్టంగా ఇక్కడ రాయబడింది అయితే దేవుని మర్మం. ఇంకో చోట ఎక్కడుందో చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ కొరకును అందరు తీసారా? మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఓ ఒక్కసారి ఈ వచనాన్ని చదవండి, ఒకసారి చూడండి. ఎవరు రాశారు ఈ యొక్క మాటలు? అపోస్తలుడైన పౌలు గారు రాశారు.
ఎవరి కొరకు రాస్తున్నారు ఇక్కడ? లవొదికయ వారి కొరకు రాస్తున్నారు. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు రాస్తున్నారు. అంటే మనకు కూడా కదా. మనం ఎప్పుడన్నా అపోస్తలుడైన పౌలు గారిని చూసామా? లేదు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, ఏనండి, ఏం కావాలంట? సంపూర్ణమైన డబ్బు కలిగి, ఆస్తులు కలిగి అన్నారా? అంటే దేవుడిని గ్రహింపించాడంటే నేను తెలుసా, ఈ లోకంలో ఉన్న వాడికంటే చాలా గొప్పగా కలిగినావు. అంతేనా? సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై, అదేంటో చెప్తున్నారు తర్వాత మాటలకి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనకు ఆదరణ వస్తుందండి? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నిజంగా నీవు క్రీస్తుని పూర్తిగా తెలుసుకున్నావా? అదేంటండి, చిన్నప్పటి నుంచి తెలుసు యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడని, మూడో రోజున తిరిగి లేచాడని మాకు తెలుసు. యేసుక్రీస్తుని మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాసేది అలాంటి వాళ్ళ గురించే కూడా. వింటున్నారా? అర్థమైందా? ఏమి కలిగి ఉండాలి? దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. నేను అదే అడుగుతున్నాను, మీరు స్పష్టంగా దేవుని మర్మమైన క్రీస్తును తెలుసుకున్నారా? ఏంటి క్రీస్తు మర్మమా? ఇదేంటండి? అవును, తెలుసుకున్నాం. ఎందుకు రాస్తారు అక్కడ? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఏమైనారు? క్రీస్తు ఏమైనారు? దేవుని మర్మమై ఉన్నారు. క్రీస్తు దేవుని మర్మం. ఏంటి ఆ మర్మం? 3 మర్మాలు ఉన్నాయి. ప్రవక్త గారు చెప్తారు. ఏంటి ఆ మర్మం? వింటారా? ఆమేన్. ఇప్పుడు దేవుని మర్మం అనగా ఏమిటి? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఆమేన్. ఏమని? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడిను, ఆరహుడై తేజోమయుడును ఆయనే దేవుడు. వింటున్నారా? నిశ్చయముగా అది ఒక గొప్ప మర్మమై ఉన్నది. ఏంటిది? క్రీస్తు మర్మమై ఉన్నారు. అయితే అదంతయు ముగించిపోయింది. ఎప్పుడు చెప్తున్నారు? 62లో చెప్తున్నారు. ఇంకా ముద్రలు కూడా ప్రకటించబడాల. ముగించిపోయింది. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నుంచి 3 దేవుళ్ళు కాదు. అయితే ఒక్క దేవుడు 3 కార్యాలయములలో అద్భుతంగా వివరిస్తారు ఇక్కడ. సూపర్. ఒకవేళ త్రిత్వం అంటే మనం త్రిత్వాన్ని నమ్ముతాం, కానీ 3 వ్యక్తులుగా కాదు, 3 కార్యాలయములు. దేవుడు ఒకే దేవుడు 3 విధములుగా తనకు పరిచిస్తున్నారు. వాళ్ళు త్రిత్వం అంటే ఏంటి తెలుసా? తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉంటాడంట, కుమారుడైన దేవుడు ఇక్కడ ఉంటాడు, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంటాడు. వీళ్ళు 3 మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. 3 మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకలా ఆలోచన వస్తుంది తెలుసా? వ్యక్తులుగా ఆలోచిస్తున్నా తెలుసా? ఎందుకంటే మనం వ్యక్తులం కాబట్టి. ఆయన ఆత్మ ఉన్నాడు. అంతేనా? మనుషులు విగ్రహారాధన ఎందుకు చేశారు? ఆత్మను నమ్మరు కాబట్టి. వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, దీన్ని ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక రూపం కావాలి. అలాగే ఏం చేశారు ఇక్కడ? త్రిత్వం కూడా అలాగే జరిగింది. పదార్థాన్ని వ్యక్తిగా చేశారు. వ్యక్తి అంటే ఏంటండి? పదార్థం కలిగిన వ్యక్తే కదా.
కనపడే వ్యక్తి అంటాం కానీ ఆత్మలు కనపడతాయా? కనపడవు. అదే మర్మం. ఆ మర్మాన్ని తెలియకుండా తండ్రి అక్కడ, కుమారుడు ఇక్కడ, ముగ్గురు కలిసి మాట్లాడుకుని కాన్ఫరెన్స్ పెట్టుకుని అలా కాదండి. వింటున్నారా? యేసుప్రభు తండ్రి ఎవరు? మరి ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ. మరి యేసుప్రభు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ. మరి తండ్రి ఏం దేవుడు కదా వీళ్ళు చెప్పిన ప్రకారం. చెప్పాలండి, విన్నారా? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందంటే ఎవరు? మరి పరిశుద్ధాత్మ వచ్చింది యేసుప్రభు చనిపోయిన తర్వాత కదా, వీళ్ళ లెక్క ప్రకారంగా. విన్నారా? నేను అబ్రహాము కంటే ముందున్నవాడను, సొలొమోను కంటే గొప్పవాడిని. ఎక్కడున్నాడండి ఈయన? కుమారుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితమే కదా. కొంతమంది నమ్ముతారు ఆయన ముందుగా ఉన్నాడు కానీ ఆయన సపరేట్గా ఉన్నాడు అంటారు. కొంతమంది 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. రకరకాల అనువాదాలు. ముగ్గురు దేవుడు కారు, ఒక్కటే దేవుడు. 3 కాల పరిధులైనవి, ముగ్గురు దేవుళ్ళు కాదు. ఆ మర్మము ఇప్పుడు ముగించిపోయింది. అది ముగించిపోయినని బైబిల్ చెప్పుచున్నది. హల్లెలూయా. అంటే ఏమని? ఈ 7వ దూత ఏ మర్మం ప్రకటించారు? ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఏ మర్మం గురించి చెప్పాడు? దేవుని మర్మమైన క్రీస్తుని. హల్లెలూయా, ఆమేన్. ఎలా? 3 విధాలుగా ఎలా వ్యక్తపరచబడ్డాడు? ఆయన తండ్రిగా, ధర్మశాస్త్ర కాలములో తండ్రిగా ఉండి ఆయన ఆరాధించబడ్డాడు, ఆయన గుర్తించబడ్డాడు. హల్లెలూయా. ఆయన మహిమపరచబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. ధర్మశాస్త్ర కాలములో నమ్ముచున్నారా? ఆయన మొదటి రాకడలో ఎలా ఆరాధించబడ్డాడు? ఆయన కుమారుడిగా తను తాను బయలుపరుచుకొని తను తాను ఆరాధించబడ్డాడు. ఆమేన్. మరి 2000 సంవత్సరములుగా ఎలా జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ ద్వారా సంఘ కాలములలో ఆయన తను తాను బయలుపరుచుకుని ఆరాధించబడ్డాడు. మోషే కాలములో పైగా ఉన్న దేవుడు, ఆమేన్. 2000 సంవత్సరాలతో మనతో ఉన్న దేవుడు, 2000 సంవత్సరములుగా మనలో ఉన్న దేవుడు. హల్లెలూయా. మరి పాత నిబంధన కాలంలో ఎందుకు మనలో లేడు అంటే మన హృదయం ఇంకా కడగబడలా. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ఉంది, ఆత్మ పేరులో ఉండేవారు, కానీ ఆత్మ ఎంతో నిలిచేది కాదు. ఎందుకంటే ఈ యొక్క హృదయం కడగబడాలి. అందుకని ఆయన వెల చెల్లించాల్సి వచ్చింది. ఆయన వెల చెల్లించిన తర్వాత, మన పాప హృదయములు కడగబడిన తర్వాత, అప్పుడు ఆయన ఈ యొక్క హృదయం అనే ఈ యొక్క దేవుని ఆలయం అనే ఈ హృదయంలో ఆయన నివసించడానికి సంసిద్ధతను ఆయన వ్యక్తపరిచాడు. ఆ మర్మాన్ని తెలియజేయడానికే ముగ్గురు వ్యక్తులు కాదు, ముగ్గురు వ్యక్తులు కాదు, 3 కార్యాలయములు కలిగిన సర్వశక్తుడైన దేవుని యొక్క, ఆమేన్, హల్లెలూయా, ఆయన కార్యాలయములు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మరి ఆ యొక్క మర్మాన్ని ప్రకటించడానికే ఆయన వచ్చాడు. ఆ మర్మం అంటే అది ఒకటై ఉన్నది. అర్థమైందా? బాప్తిస్మం ఏని కూడా ఉంది, కానీ అసలైన మర్మం ఎప్పుడు? తన పరిచర్య చివరి కాలములో ఉన్నది. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఏంటది? చిన్న పుస్తకము, ఆమేన్, తెరవబడినప్పుడు దానిలో ఉన్న ప్రతి దానిని ఇవ్వడానికి ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంతకుముందు వరకు దేవుడు చెప్పాడు. ఎట్లా చెప్పాలంటే, యేసు ప్రభువారు ముందు చెప్పినవన్నీ సరైన మాటలు కదా, సువార్తలు కొండ మీద ప్రసంగం సరైనది కదా, సరైందే. కానీ అసలైంది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు తాను బయలుపరుచుకున్నాడు? హల్లెలూయా. ఎప్పుడైతే సిలువకు అప్పగించాడో అప్పుడు తన యొక్క సంపూర్ణతను అక్కడ బయలుపరిచాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము విన్నారు కదా. ఇది ప్రతి కాలములో ప్రవక్తల ద్వారా ఎలాగైతే తను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ప్రవక్తలు ఎవరిని బయలుపరిచారు? దేవుని బయలుపరిచారు. ప్రతి కాలంలో దేవుని బయలుపరిచాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో, పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో, ప్రతి కాలంలో
దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్న ఉద్దేశం అదే. ఏమని? ఆ విధంగా ఆయన మహిమ, ఆయన వాక్యము, ఆయన కార్యాలని వారి ద్వారా ఆయన బయలుపరచాలనుకున్నాడు కాబట్టి ఆ విధంగా తెలియచేయబడింది. ఆమేన్. హల్లెలూయా. సమాప్తమగునని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆమేన్. చెప్పబడిందంతా కూడా ముగింపులోకి రావాలి. హల్లెలూయా. ఎందుకు ముగింపు రావాలండి? ఎవరైనా చెప్పండి. ఎందుకు సువార్త మర్మాలు ముగించబడాలి? మన విమోచన పూర్తి కావాలంటే ఏం కావాలి? సువార్త మర్మం పూర్తవ్వాలి. సువార్త మర్మం పూర్తవడం ద్వారానే ఏమవుతుంది? సువార్త ఎప్పుడైతే బహిరంగంగా పరపరుస్తుందో ఏం చేస్తున్నాడు? దేవుడు తన కార్యాలని బయలుపరుస్తున్నాడు, వివరిస్తున్నాడు, ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఆ ప్రత్యక్షత ద్వారా ఇది సువార్త, బయలుపరచబడిన సువార్త ద్వారా మనకు ఎప్పుడైతే ప్రత్యక్షత పొందుకుంటామో మనం దేంట్లోకి వస్తున్నాం? సంపూర్ణమైన ఆమేన్ విమోచనలోనికి మనం వస్తున్నాం. హల్లెలూయా. అందుకని సువార్త పూర్తిగా ప్రకటించబడాలి. హల్లెలూయా. సువార్త ఎలా ప్రకటించబడాలి? వాక్యంతో ప్రకటించబడాలి. హల్లెలూయా. ఏది? మన శరీరంలో మనకున్న అవసరాలని తీర్చడం సువార్త కాదు. అది వింటున్నారా? మనలో ఉన్న ఆ యొక్క ప్రాణమును చూశారు, దాన్ని విమోచించాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన మానవ స్వరూపంగా మార్చాలి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ప్రవక్త గారు చెప్తున్నారు, ఏది మనం ఏదైతే శుక్రవారం నేర్చుకుంటాం కదా, ఒక వర్తమానం వింటున్నాం, ప్రవచనం ద్వారా స్వస్థపరచబడ్డ ఆధునిక సంగతులు 116వ పేరాలో అని చెప్తున్నాడు. ఇది నిజంగా మనం నేర్చుకున్నది. నిజంగా దీన్ని ఆయన చెప్తున్నాడు. ఎందుకు వచ్చామో, ఆయన ఏం చేస్తున్నారో ఇక్కడ చెప్తున్నారు. హల్లెలూయా. దీన్ని నేను హైలైట్ చేసుకుని పెట్టుకున్నాను. ఏమని చెప్తున్నారో ఇది చదివి మనం ముగిద్దాం. ఆమేన్. ప్రియమైన దేవా, ప్రవక్త గారు చెప్తున్నారు, ఈ కొటేషన్ చదివి ముగిస్తాను. ప్రియమైన దేవా, ఈ జనులు తమ శిరస్సులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన, ప్రియమైన దేవా, ఈ జనులు తమ శిరస్సులు హృదయములు వంచి ఉన్నారు. ఈ బైబిల్ ప్రసంగమును ముగించు ఆఖరి క్షణములు ఇవి. పరిశుద్ధాత్మ ఈ దేశమును కదిలించినది, దానికి ఈ గొప్ప ఉద్యమములే రుజువు. ఆమేన్. ఈ తర్వాత మరొకటి జరుగునని ఎరుగుదుము. వింటున్నారా? ఆమేన్. ఆరిజోనాలో ఆ కొండ మీదకి 7 దూతలు దిగి వచ్చిన చూచాం. దేశంలో పత్రికలు దాన్ని ప్రచురించాయి. యేసు ఆకాశములో నుండి తొంగి చూచి ఇట్లా నేను ప్రకటన 10:1లోని 7వ దూత వర్తమానము అందించు సమయములో ఈ ముద్రలు విప్పబడును, దేవుని మర్మములు తెలియజేయబడును, వాటన్నిటిని బయటికి తెచ్చుటకు కావలసిన సమయము ఆ సంస్కరణకర్తలకు లేదు. ఇది ఎఫెసిస్, స్ముర్నా, పెర్గమ, థువతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా ఆ వర్తమానికులకి లేదు, కానీ లవోదికీయ సంఘకాలపు వర్తమానికులకు ఉన్నది. ఆమేన్. ఈ 7 ముద్రలో ముద్రించబడిన అంతయు ఈ దినమున విప్పబడును. ఈ గొప్ప అద్భుతములు సూచక్రియలు జరుగుట ద్వారా చూచుచున్నాము. జరగక ముందే వాటిని గూర్చి చెప్పెను. ఒక్కసారి కూడా నువ్వు నెరవేర్చకుండా తప్పిపోలేదు. చెప్పినట్టుగానే సమస్తము జరిగించితివి. ఎప్పుడు చెప్తున్నారు? ఇంకా 2-3 వారాల్లో, 2 వారాల్లో ఇంకా ప్రభు ఆయన రంగం మీదకి తీసేస్తాడన్నట్టుగా ఈ యొక్క వర్తమానం చెప్పారు. ఆయన ద్వారా ఏం చేయబడింది? ఊర ఊదబడింది. హల్లెలూయా. దేనికి ఊరబడింది అండి? దేనికి ఊదబడింది? మన ఆరాధన మారాలి, మన పరిచర్య మార్చడానికి, మన విశ్వాసం మార్చడానికి, మన ఆచారాలను, ఏ విషయంలో ఆచారాలను మార్చడానికి, అలాగే ఆయన రెండవ రాకడ విషయమై ఏదైతే ఇదివరకు నువ్వు నమ్మావో దాన్ని నువ్వు మార్చుకోవడానికి, ఏది లోక సంబంధమైన విధానాలు ఏదైతే నీకు బోధించబడే దాని నుండి నువ్వు తిరగడానికి. వింటున్నారా? ఆమేన్. ఆయనే తన మధ్యలో ఇప్పుడు నివసించుచున్నాడని, తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. నమ్ముచున్నావా? మీరు అనొచ్చు, బ్రదర్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది మొదటి సంఘకాలం నుంచి జరుగుతుంది కదా. మొదటి సంఘకాలంలో చిన్న పుస్తకం లేదు, హక్కు పత్రం లేదు, పూర్తి ప్రత్యక్షత లేదు. చివరి కాలంలో ఉన్నది. ఎందుకని ఇది ముగింపు జరగబోయే కాలము. సువార్త మర్మం పూర్తిగా బయలుపరచబడాలి.
కాబట్టి మనకు ఎలా చెప్తా తెలుసా, హక్కుతో మనం చెప్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నారు తెలుసా, పూర్తిగా మన యొక్క పాపపు యొక్క స్వభావం నుండి పూర్తిగా విమోచించబడి, ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు విమోచించబడుతున్నాం, పూర్తిగా ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే ఆ చిన్న పుస్తకం వచ్చేసిందో ఇంకా అయిపోయింది. అది బైబిల్ గ్రంథంలో ఉన్నదే. ఇది ఇది ఏదో విలియం బ్రెనమ్ గారు చెప్పారనే మాట నువ్వు అనుకోవద్దు. హల్లెలూయా. చిన్న పుస్తకము ఇవ్వబడింది. చిన్న పుస్తకాన్ని మనం తీసుకోవాలి. అది తినకుండా నువ్వు ఎత్తబడడానికి సాధ్యం కానే కాదు. ముందుగా నువ్వు అంగీకరించాలి. హల్లెలూయా. ఈ మర్మాలను అంగీకరించాలి. ఏ మర్మము? హల్లెలూయా. ఆయన పరిచర్య అంతా చెప్పింది. దానితో పాటు బలిష్ఠుడైన దూత దిగొచ్చి ఏ చిన్న పుస్తకం అయితే ఇవ్వబడింది దాన్ని నువ్వు అంగీకరించి దాని ప్రకారంగా జీవించి ఎప్పుడైతే ఉంటావో దేవుడు నీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. అది ఏడవ దూత. అర్థమైందా? ఏడవ దూత అంటే ఎవరో తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చిందా? ఆమేన్. ఏంటి సువార్త? ఏం సువార్త ఆయన బోధించాడు? ఆమేన్. మర్మమైన క్రీస్తు. హల్లెలూయా. దానిని ఆయన బోధించాడు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆరాధన మారింది. ఆమేన్. పరిచర్య మారింది, విశ్వాసం మారింది, అనేకమైనది. హల్లెలూయా. అందుకనే వర్తమానంలోకి ఎవరైనా వచ్చిన తర్వాత వర్తమానంలోకి రాకముందు యొక్క జీవితాన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళ తేడా లేదంటే వాళ్ళకి నిజంగా ప్రత్యక్షత లేనట్టే. విన్నారా? వర్తమానం వచ్చిందని చెప్పేవాళ్ళు వాళ్ళ జీవితం మారకపోతే వాళ్ళలో ఇంకా ప్రత్యక్షత లేనట్టే. అర్థమైందా? నువ్వు ప్రత్యక్షత కలిగితే ఆయన ఏం చేశాడు, నీకు చిన్న పుస్తకం ఇచ్చి తిని కూర్చోన్నారా? నువ్వేం చేయాలి? నువ్వేమైనావు? క్రీస్తుగా, క్రీస్తు ప్రతినిధిగా ఉన్నావు. హల్లెలూయా. హక్కు పత్రం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు పిరికివాడుగా పిరికిదానివిగా ఉన్నావంటే ఎలా ఉన్నాయి? దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా చిన్న పుస్తకం తీసుకోవాలా. తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఆమేన్. వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళు గ్రహింపు వేరు. హల్లెలూయా. వాళ్ళు దేనికి? మిగతా వాటికి భయపడరు. హల్లెలూయా. వారు ఏమై ఉన్నారో, ఏమి దేవుడు ఉంచి ఉన్నాడో, ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారో అటువంటి యొక్క ఉద్దేశాన్ని కలిగి హల్లెలూయా వారు జీవిస్తారు. దేవుడు మనకి కృపను దయచేయును గాక. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మీకు ఈ ప్రశ్నలకు మీకు సమాధానం వచ్చిందని నమ్ముతున్నాను. కాబట్టి మనమందరం కూడా ఏం చేద్దాం? ఈ ప్రకటన 10:7 విషయంలో అవగాహన కలిగి ఉందాం. ఆమేన్. ఏడవ దూత ఎవరై ఉన్నారో మీకు తెలియాలి. ఆమేన్. తెలిసిందని నమ్ముతున్నాను. హల్లెలూయా. తెలిసిందా ఏడవ దూత ఎవరనేది? హల్లెలూయా. సువార్త మర్మం ఏంటిది? ఆ యొక్క బూర ఊదబడినప్పుడు ఎలా ఉన్నదో మీరు చూశారు. కాబట్టి ఆ విధంగా మనం ఉందాం. ఆమేన్. మరి అయిపోయిన తర్వాత ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైంది? ఇంకేం లేదు. ఇంక అయిపోయింది. సువార్త అయిపోయింది. ఇంక చెప్పేది ఏముండదు. హల్లెలూయా. మర్మాలు బోధించడం, ఆ మర్మం చెప్పిన దాన్ని గ్రహించడమే ఇంకా మిగిలింది. హల్లెలూయా. ఇంకా ఆయన తీసుకొచ్చేది ఏముండదు. ఇంకా వేరేది ఇంకేం కొత్తదేమీ ఆయన బయలుపరచబడడు. చెప్పిన దాన్నే ఇంకా కొంతమంది అంగీకరించాలి. కాబట్టి మారు మనస్సు పొందుతారని దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. అట్టి కృప మనకు దేవుడు దయచేయను కాక. హల్లెలూయా. సమయంలో ఏడవ దూత వర్తమానము